పరిచర్య చేయడానికి మన మధ్యలో ఉన్నటువంటి ఆనంద్ బ్రదర్ వారికి ఈ సమయాన్ని ఇస్తున్నాను. ఆనంద్ శాసంలో గ్రూప్ లో జాయిన్ అయిన వారందరికీ యేసు ప్రభువు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ చదువుకున్నటువంటి భాగాన్ని బట్టి మనం ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని మనం స్టార్ట్ చేస్తాం. ప్రేమతని ప్రభువా, మీరు ప్రేమించి చదివినటువంటి భాగాన్ని మనకు విరిచి పంచిపెట్టండి, సహాయం చేయతండి, అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి కృపను సహాయం చూస్తూ కోరుకుంటూ యేసుక్రీస్తు నామమున తండ్రి, ఆమేన్. ఇక్కడ జాయిన్ అయిన వారందరికీ మరొకసారి యేసు ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. చదవనటువంటి భాగాన్ని మనం గమనించినట్లయితే ఈ యొక్క పేతురు రాసినటువంటి ఈ యొక్క పత్రిక 1వ అధ్యాయం 13, 14, 15, 16 వచనాలు, ఈ 4 వచనాల్లో ఈ యొక్క దీంట్లో రాయబడినటువంటి సందర్భం ఇక్కడ చూస్తే నాకు ఇచ్చిన టైటిల్ వచ్చేసి పవిత్రత లేదా పరిశుద్ధత అనేటువంటి పదం ఇస్తూ వచ్చినారు. దీనికంటే ముందుగా నేను కొన్ని విషయాలు చెప్పాలనుకున్నా. అదేంటంటే ఈ యొక్క పత్రిక యేసు ప్రభు రక్తములో కడుగబడినటువంటి వాళ్ళకి రాయబడుతూ వచ్చింది. ఈ అట్లా రక్తంలో కడుగబడినటువంటి ప్రజలు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళకు కలిగినటువంటి హింసలు గుండా, వాళ్ళకు కలిగినటువంటి శోధనలు గుండా వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళు చెదిరిపోతూ వచ్చినారు. అట్లా చెదిరిపోతూ ఉన్నటువంటి వాళ్ళకి పత్రికలు రాసినటువంటి వాళ్ళలో యాకోబు గారు ఒకరు, తర్వాత పేతురు గారు ఒకరు. యాకోబు గారు రాసినటువంటి దాంట్లో చూస్తే క్రియలతో కూడినటువంటి విశ్వాసము అనేటువంటి మాట అక్కడ రాయబడుతుంది. అయితే ఇక్కడ మనకు పేతురు రాసినటువంటి పత్రికలో ఇక్కడ మనము పరీక్షతో కూడినటువంటి విశ్వాసం, పరీక్షతో కూడినటువంటి విశ్వాసం అనేటువంటి మాట మనకు ఈ యొక్క పేతురు పత్రికలో కనబడుతుంది అన్నమాట. సో ఈ యొక్క పరీక్షించబడినటువంటి ఈ యొక్క విశ్వాసం గురించి మాట్లాడుతూ, అంటే ఈ యొక్క చెదిరిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆయన గ్రీటింగ్స్ చెప్తూ ఈ విధంగా రాస్తా ఉన్నాడు. భవిష్యత్తులో మీకు దేవుడు తన పరలోకంలో మీకు వాడబారని కిరీటం ఇస్తారు, లేకపోతే ఆ యొక్క స్వాస్థ్యాన్ని ఇస్తాడు అని చెప్తూ ఈ యొక్క వీళ్ళని బలపరుస్తూ ఈ యొక్క పత్రిక రాస్తా ఉన్నాడు. ఈ యొక్క విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడాలని, తర్వాత పరలోకంలో మీరు ఈ యొక్క స్వాస్థ్యము భద్రము చేయబడింది మీకు. అయితే కొంత శోధనలు వస్తాయి. ఆ యొక్క నానా విధమైనటువంటి శోధనలు వచ్చినప్పుడు మీరు దుఃఖపడద్దండి. ఎందుకంటే ఈ ఉదాహరణకి సువర్ణము, ఈ యొక్క బంగారు అనేది పరీక్షించబడుతుంది కదా, అట్లా ఈ లోకంలో యొక్క ఈ యొక్క బంగారే ఇట్లా పరీక్షలు గుండా వెళ్తే మీ యొక్క విశ్వాసం కూడా ఎలాంటిది అంటే అమూల్యమైనటువంటి విశ్వాసం, చాలా విలువైనటువంటి విశ్వాసం. ఈ యొక్క పరీక్షలు గుండా నిలిచినదే దేవుడు రెండవసారి వచ్చినప్పుడు ఆయన మీకు మహిమయు, మెప్పు, ఘనతకి కారణమవుతుంది. అట్లాంటి విశ్వాసం ఈ యొక్క పరీక్షలు గుండా వెళ్తా ఉంది. అయితే ఈ సమయంలో మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఒక మాట రాయబడింది కదా, 13వ వచనం, కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారే అనే మాట రాయబడింది. కాబట్టి అని చెప్పడానికి ముందు ఇదంతా కూడా రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇట్లా మన యొక్క విశ్వాసం అనేది ఇక వివిధ పరిస్థితులు గుండా వెళ్తుంది. తర్వాత మనము దుఃఖపడేటువంటి పరిస్థితులు వస్తాయి. ఈ యొక్క వివిధ రకాల శోధనలు గుండా వెళ్తా ఉన్నప్పుడు మనము దుఃఖపడేటువంటి పరిస్థితులు వస్తాయి. తర్వాత దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క స్వాస్థ్యాన్ని పొందపోయినప్పుడు దేవుని ద్వారా వచ్చేటువంటి మహిమ లేదా మెప్పును పొందేటువంటి ఆ యొక్క నిరీక్షణ మనం కలిగి ఉండాలి. అయితే అట్లా పొందడానికి ముందు ఈ యొక్క పరీక్షల్లో మనం నిలబడాలి. కాబట్టి మీ మనస్సు నడుము కట్టుకునే రాయబడుతూ వచ్చింది. అంటే మన యొక్క మనస్తత్వాన్ని, మన యొక్క ఆలోచనలు, తలంపులు, మన యొక్క లైఫ్లో మనం ఏ విధంగా ఉండాలి అని అంటే ఆ యొక్క మనసులో ఉన్నటువంటి నడుము కట్టుకున్నాడు అంటే మన మనస్తత్వాన్ని, ఆలోచనల్ని కంట్రోల్ చేసుకోవాలి.
కంట్రోల్ చేసుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండాలని చెప్పబడుతుంది. ఆ మాట రాయబడుతుంది కదా. మళ్ళీ ఒకసారి, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తీయబడు కృప విషయమై పరిపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి అని చెప్తారు. అంటే అక్కడ వాళ్ళకి ఏం చెప్తున్నారంటే, మీరు మానసికంగా మీ యొక్క ఆలోచన విషయం అయితేమి, అలాగే ఆ, మీరు బుద్ధి గలవారై ఉండాలి. తర్వాత దేవుడు ప్రత్యక్ష ఒక నిరీక్షణ మీకు కలిగి ఉండాలి. ఎందుకంటే అటువంటి కృప మీకు చేయబడుతుంది అని చెప్తున్నాడు. తర్వాత దాని కింద 14వ వచనం చూస్తే ఏమని చెప్పబడుతుందంటే, నేను పరిశుద్ధుడని విన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని వ్రాయబడి ఉన్నది అని రాయబడుతుంది. సో ఇట్ ఈస్ ఆల్రెడీ రిటర్న్. దేవుడు ఈ యొక్క ఈ వచనాన్ని ఒకసారి గమనిస్తే పాత నిబంధన గ్రంథంలో కూడా ఈ మాటలు రాయబడుతూ వచ్చినాయి. సో నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును కూడా పరిశుద్ధులై ఉండాలి అని చెప్పి రాయబడుతూ వచ్చింది. అయితే ప్రభువు పరిశుద్ధంగా ఉన్నాడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి అనే మాట రాయబడింది. అయితే 16 వచనం గమనిస్తే, 15, 16 గమనిస్తే, కాగా మీరు విధేయులై మీ పూర్వపు అజ్ఞాన దశలో కూడిన మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉన్నాడు. సో ఇంతకుముందు అజ్ఞాన దశలో ఉన్నప్పుడు, సో దేవుని యొక్క జ్ఞానం అనేది లేనప్పుడు మీకు వివిధ రకాలైనటువంటి ఆశలు, కోరికలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అయితే ఇట్లాంటి దాని ప్రకారం మీరు ప్రవర్తించకూడదు. మీరు ఎట్లా ఉండాలంటే విధేయులైనటువంటి పిల్లల మాదిరి ఉండాలి. అట్లా ఉండి మీరు ప్రతి విషయంలో పరిశుద్ధులు కలిగి ఉండాలి అని రాయబడుతూ వచ్చింది. దాని కింద చూస్తే చాలా వచ్చిన భాగాలు ఉన్నాయి. మీరు ఎట్లా అంటే పక్షపాతం అనేది ఉండకూడదు. ఎందుకంటే అట్లా పక్షపాతం కలిగినటువంటి దేవుడు కాదు మన దేవుడు. ఆ యొక్క మన దేవుడు తీర్పు తీర్చినప్పుడు పక్షపాతం లేకుండా తీర్పు తీరుస్తాడు. కాబట్టి మీరు కూడా పక్షపాతం అనేది ఉండకూడదు. తర్వాత మీరు ఎట్లయితే ఇప్పుడు చెదరిపోయినటువంటి వ్యక్తులుగా పరదేశులుగా ఉన్నారు కదా, ఇప్పుడు ఎట్లా ఉండాలంటే మీరు భయంతో ఉండాలా. తర్వాత మీ యొక్క వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టి అట్లుగా మీరు ఏదో చేయమైన వస్తువులతో మీరు విమోచించబడలేదు. మీరు ఎట్లా అంటే అమూల్యమైనటువంటి విశ్వాసం, అమూల్యమైనటువంటి రక్తంతో కడగబడినారు మీరు అని చెప్పి ఈ విషయం మీరు తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాడు. నిజంగా మన యొక్క పరిస్థితుల్లో లేదా వాళ్ళకి దేవుడు ఇట్లా చెప్తూ వచ్చినాడు ఆ సంఘాన్ని. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ చెదిరిపోయినటువంటి విశ్వాసులు, అంటే ఇక విశ్వాసంలో చెదిరిపోయిన ఇక శ్రమలు గుండా వెళ్తా ఉన్నప్పుడు చెదిరిపోయినటువంటి వివిధ దేశాల్లో చెదిరిపోయినటువంటి వాళ్ళకి రాస్తున్నటువంటి పత్రికగా మనం అబ్జర్వ్ చేస్తూ వచ్చింది. అట్లా చెదిరిపోయినప్పుడు ఆ యొక్క విశ్వాసంలో రకరకాల పరీక్షలు కలుగుతాయి. ఆ పరీక్షల్లో వాళ్ళు దుఃఖంగా ఉండద్దు. తర్వాత మీరు దేవునికి విధేయత చూపించాలి. తర్వాత అజ్ఞాన దశలో ఉన్నట్టుగా మీరు బిహేవ్ చేయొద్దు. మీరు మిమ్మల్ని ఆల్రెడీ దేవుడు పరిశుద్ధపరిచినాడు కాబట్టి మీరు దేవునికి విధేయమైనటువంటి వ్యక్తులుగా ఉండాలి. మీరు పక్షపాతం అనేది ఉండకూడదు. దేవుని యొక్క భయం అనేది కలిగి ఉండాలా. మీ యొక్క వ్యర్థమైనటువంటి ప్రవర్తనలు విడిచిపెట్టాలి. సో అట్లా ఉండాలి అని చెప్పి చెప్తున్నాడు. అయితే ఒక మాదిరి దేవుడు ఆయన ఉంచిపోతూ వచ్చినాడు. ఇక్కడ 2వ అధ్యాయంలో మనం గమనిస్తే ఒక వచనాన్ని నేను చూపిస్తాను. ఆ వచనంలో రాయబడినటువంటి సందర్భం గమనిస్తాము. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు. ఆయన దూషించబడి బదులు దూషింపబడలేదు. ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తెచ్చి దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. సో ఇక్కడ మనం గమనిస్తే ఈ మాటలన్నీ కూడా ఆయన యేసుప్రభు వారు ఈ లోకంలో బ్రతికినటువంటి దినాల్లో ఆయన ఎంత పవిత్రత కలిగి ఉన్నాడంటే, ఎంత పరిశుద్ధత కలిగి ఉన్నాడంటే, ఆయన నోటితో కూడా ఏ పాపము చేయలేదు అని రాయబడుతూ వచ్చింది. ఆయన మాదిరి ఉంచిపోయినాడు. తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మాదిరి ఉంచిపోయినాడు అని రాయబడుతూ వచ్చింది. తర్వాత ఏ కపటము కూడా ఆయనలో లేదు, కనబడలేదు.
ఆయన నోట ఏ కపటము కనబడలేదు. దూషించబడి బదులు దూషించలేదని రాయబడింది. శ్రమ పెట్టబడినా కూడా దేవునికి ఆయన అప్పగించుకున్నాడు. నిజంగా మన యొక్క జీవితాల్లో మనం గమనించినప్పుడు, మనం ఇట్లా శోధనలు గుండా వెళ్తున్నప్పుడు, లేదా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వెళ్తున్నప్పుడు, మన యొక్క విశ్వాసం ఏ విధంగా, అంటే మన యొక్క విశ్వాసము వివిధ రకాల పరీక్షలు గుండా వెళ్తా ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నాం? నిజంగా మనం దేవునికి లోబడి ఉంటున్నామా? లేదా ఇంతకు ముందు అజ్ఞాన దశలు, అంటే మనం కూడా యేసు ప్రభువుని తెలుసుకోక మునుపు ఏ విధమైనటువంటి వైఖరి కలిగి ఉండి కొనసాగే వాళ్ళమో, అటువంటి వైఖరే మనము యేసు ప్రభువుని నమ్మిన తర్వాత విశ్వాసంలో ప్రభువును నమ్ముకున్న తర్వాత కొనసాగుతున్నప్పుడు, ఈ యొక్క విశ్వాస యాత్రలో కొనసాగుతున్నప్పుడు మనం ఏ పరిస్థితులు గుండా వెళ్తామో ఆ పరిస్థితుల్లో నిజంగా దేవునికి మనం విధేయత చూపుతున్నామా, లేకపోతే వ్యర్థ ప్రవర్తనని అట్లాగే కంటిన్యూ చేస్తున్నామా? ఎందుకంటే ఆ ప్రభు సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులైన రాయబడుతుంది. మనము మనకు మనం వివిధ రకాల పరిస్థితులు గుండా వెళ్తా ఉన్నప్పుడు ఆ పరిస్థితుల్లో మనం పవిత్రంగా ఉంటున్నామా? మనకు ఆల్రెడీ యేసుప్రభు వారు మాదిరి ఉంచిపోయినాడు. ఆయన మాదిరి నో నోటితో కూడా ఏ పాపము చేయలేదు, కపటము కనబడలేదు. ఆయన ప్రతిదీ కూడా దేవునికి తీర్పు తీర్చి దేవునికి అప్పగించుకున్నాడు. మనము ఎవరైనా దూషించినప్పుడు కానీ, లేకపోతే మనము వివిధ రకాల పరిస్థితులు కూడా వెళ్తున్నప్పుడు మనం బాధపడి ప్రభువుకు అప్పచెప్పుకుంటున్నామా, లేకపోతే బదులు దూషిస్తున్నామా, లేకపోతే ఆల్రెడీ మనం యేసుప్రభుని నమ్ముకోక మునుపు ఎటువంటి వైఖరిలో ఉన్నామో అదే వైఖరి మనకి ఇలాగే కంటిన్యూ అవుతుందా? అట్లా కంటిన్యూ అవుతుంది అంటే అర్థమేమి? మనం నిజంగా పవిత్రత కలిగినటువంటి జీవితం మనలో లేదని అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా మనము ఆ ప్రభువు యొద్ద మనం క్షమాపణుడుగా, ఒకవేళ ఆ యొక్క పరీక్షల్లో నిలబడలేనటువంటి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నామేమో, అయితే ఒకసారి మనం ఆలోచిద్దాం. మన ఆలోచనలు, మన మనస్తత్వం, మనము మన మనస్తత్వానికి నడుము కట్టుకొని ఉన్నామా? మన ఆలోచనలకి, ప్రవర్తనకి మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం ఒకసారి మనం ఆలోచిద్దాం. ఆ ప్రభువు అయితే మన కోసం, ఆయన అడుగుజాడలో నడుచుకోవడం కోసం ఆయన మాదిరి ఉంచిపోయినాడు. ఈ విధంగా ఉండాలా, ఈ విధంగా ఉండాలా అని మాదిరి ఉంచిపోయినాడు. బదులు దూషించలేదు. అటువంటి మాదిరిని మనం కలిగి ఉన్నామా? ఒకవేళ కలిగి ఉంటే మనకు దేవుడు కలిగించేటువంటి ఆ యొక్క మెప్పు, ఆ యొక్క ఘనత చాలా గొప్పది ఏంటది. ఆ మాటలు ఇక్కడ వాళ్ళు రాస్తా ఉన్నాడు వాళ్ళకి. నిజంగా మన యొక్క జీవితాల్లో పరలోకంలో మనకు కలిగినటువంటి నిరీక్షణ అయితే, మెప్పు అయితే, అటువంటిది మనం రిసీవ్ చేసుకోవాలంటే ఈ లోకంలో ఎంతో పవిత్రంగా, నిందారహితులుగా మనం జీవించాలని ప్రభు ఆశపడుతున్నాడు. మనం పరిశుద్ధంగా జీవించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆ విధంగా మనం ఈ లోకంలో సమస్త పవిత్ర ప్రవర్తన ఎందు పరిశుద్ధులుగా ఉండడానికి మనం పిలువబడ్డాం. అలా పిలువబడినటువంటి పిలుపుకు తగినట్టుగా మనం ఈ లోకంలో దేవుని దృష్టికి అంగీకారంగా మన యొక్క మనస్తత్వం అయితేమి, మన ప్రవర్తన అయితేమి, ఆ విధంగా ఉండడానికి, పరిశుద్ధంగా కొనసాగుతూ దేవుడు ఇచ్చేటువంటి మెప్పును, ఘనతను పొందే వారంగా ఉండడానికి దేవుడు మనను సిద్ధపరచును గాక. దేవుడి వాక్యము దీవించును గాక. థ్యాంక్ యూ ఆనంద్ అన్న. ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే, ప్రార్థన విజ్ఞాపనలు ఎవరైనా ఉంటే చెప్తే ఆ ప్రార్థనలు ముగింపు ప్రార్థనలు మనం చేసుకున్నాం. మన మధ్యలో ఉన్నటువంటి ఎబినేజర్ అన్న ఈ ప్రేయర్ పాయింట్స్ గురించి ముగింపు ప్రార్థన అన్న చేయాల్సిందిగా కూర్చున్నాం. దేవుని ఆశీర్వాదము ప్రతాప్ అన్న ఎవరైనా ప్రేయర్ పాయింట్స్ ఉంటే ప్రైజ్ లార్డ్.
అన్న నా హెల్త్ కోసం ప్రేయర్ చేయనా? సుమాని ఓకే సుమా. వర్క్ గురించి కూడా నా రీసెర్చ్ వర్క్ కోసం హెల్త్ కోసం. ఓకే థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న మా తమ్ముడు గురించి ప్రేయర్ చేయండి అన్న. తమ్ముడు యుఎస్ లో ఉన్నాడు, ఎంఎస్ అయిపోయింది, ఇంటర్న్షిప్ రీసెంట్ గానే అయిపోయింది, ఫుల్ టైం కోసం ట్రై చేస్తున్నాడు. తమ్ముడు గురించి కూడా ప్రేయర్ చేయండి. మహేష్ పేరేం పేరు. పేరు మోజీ? మహేష్. మహేష్ మహేష్ ఓకే మోజీ. ఇంకెవరైనా ఉన్నారా? తమ్ముడు నా కోసం ప్రేర్ చేయండి. అలా నిన్న సబ్మిట్ చేయాలను థీసిస్, ఓకే కుదరలేదు. ఈ రోజు మా గైడ్ రేపు రా అని చెప్పాడు. సో దానికోసం ప్రేర్ చేయండి. ఈ రోజు అట్లీస్ట్ ఈ రోజన్నా పని అయిపోయేటట్టుగా ప్రేర్ చేయండి. ఓకే ఓకే జోయల్ అన్న వాళ్ళ సిస్టర్ కూడా దుబాయ్లో ఉన్నారు. ఈరోజు రీషెడ్యూల్ చేయబడిన జర్నీ, దానికోసం ప్రార్థన చేయండి. ఓకే ఆ విషయమే ఇవాళ కూడా క్యాన్సర్ అయింది, మళ్ళీ అది రేపటికి రీషెడ్యూల్ అయింది. ఓకే. ఎమ్నేజర్ అన్న హలో బ్రదర్, అన్న 4 ప్రేయర్ పాయింట్స్. సుమక్క హెల్త్ రీసెర్చ్, మక్క మోజీ వాళ్ళ బ్రదర్ మహేష్, సుబ్బు అన్న, సుబ్బరాయ్ జోయల్ సబ్మిషన్. వాళ్ళ sister. ఇంకెవరైనా ఉంటే చెప్పండి. ఏమన్నా? ఓకే అన్న, అంతే అన్న. ఓకే బ్రదర్. పరలోకందున మా తండ్రి, జీవంగల దేవ, ప్రభా మరొకసారి మీరు మమ్మల్ని ప్రేమించి మాకు వినిపించిన మీ వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆయన వినిపించబడినటువంటి వాక్యపు వెలుగులో మేము మా జీవితాల్లో ప్రభా మమ్మల్ని మేము సరి చేసుకుంటూ కృప చూపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. నాయన మీ వాక్యానికి విధులే ప్రభా, మేము కూడా సమస్త ప్రవర్తన యందు ప్రభా పవిత్రత కలిగి జీవించటకు మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. ఆయన మేము ఉండే ప్రదేశాల్లో, మేము పనిచేసే ప్రదేశాల్లో, మా పని పాటల్లో ప్రభా, మా జీవన విధానం, మా నడవడిక ప్రభా, సమస్తములోనైనా మా చూపు, మా ఆలోచన, మా తలంపు సమస్తంలోనైనా, సమస్త పనుల యందు ప్రభా మేము సమస్త ప్రవర్తన యందు పవిత్రత కలిగి జీవించటకు సహాయం చేస్తారని ప్రార్థిస్తున్నాం. అనేకుల మధ్యలో ప్రభా, అనేకులకు ఆశీర్వాదకరంగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం. నాయన మరొకసారి ఈ సమయంలో మా మధ్యలో ఉన్నటువంటి ప్రార్థన మనల విషయమై ప్రార్థిస్తున్నాం. నాయన సుమాక్క విషయమై ప్రార్థిస్తున్నాం. నాయన అనారోగ్యంతో ఉన్నారు ప్రభా, మీరే స్వస్థపరిచి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని వేడుకొంచున్నాం. నాయన అంతేకాదు అక్క రీసెర్చ్ విషయంలో కూడా సహాయం చేయండి ప్రభా, కృప చూపించండి. మరి నాయన పేపర్ వర్క్స్ విషయంలోనే అయితేనేమి, నాయన థీసిస్ రాసే విషయంలో అయితేనేమి ప్రభా, అన్ని విషయంలో ఎందుకు ప్రభా మీరే కృప చూపించి మీ జ్ఞానం చేత నడిపించమని ప్రార్థిస్తున్నాం. నాయన ఈ సమయంలో ప్రత్యేకించి సహోదరుడు మోజీ గారి తమ్ముని విషయమై ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి బ్రదర్ మహేష్ నాయన అతను అమెరికాలో ఉన్నారు ప్రభా, ఎంతకాలం నాయన ఎంఎస్ చేయట్లో ప్రభా, ఇంటర్న్షిప్ చేయట్లో మీరు సాయం చేస్తూ వచ్చినారు, అన్న బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం. మరి ప్రత్యేకించి నాయన ఒక ఫుల్ టైం జాబ్ కొరకు ప్రభా ప్రయత్నిస్తుంటుండగా లేదు మీరు జ్ఞాపకం చేసుకోనండి, మీ ఏర్పాట్లో ప్రభా, మీ చిత్తానుసారంగా ప్రభా మీరే శ్రేష్టమైనటువంటి చక్కటి ఉద్యోగం ప్రభా అనుగ్రహిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. నాయన ఈ సమయంలో సుబ్బు అన్న విషయమై ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి అన్న థీసిస్ వరకు ప్రభా మరి ఫినిష్ చేసే స్టేజ్ లో ఉన్నాడు ప్రభా, దాని విషయంలో మీరే సహాయం చేయండి. ఇంతవరకు నడిపించిన దేవా మిమ్మల్ని స్తుతిస్తున్నాము. అయితే నాయన ఇంకా ఏవైతే వర్క్స్ పెండింగ్ ఉన్నాయో, మరి వాళ్ళ సార్ ఏవైతే మాడిఫికేషన్స్ చెప్పి ఉంటున్నాడో వాటిని ప్రభా సకాలంలో ముగించుటకు ప్రభా, యాజ్ పర్ ద డెడ్ లైన్ ప్రభా దాన్ని తీసుకొని వెళ్ళి సబ్మిట్ చేయుటకు ప్రభా, మరి ఎటువంటి ఎర్రర్స్ లేకుండా ఆ పనిని సంపూర్తి చేయటకు కావాల్సిన జ్ఞానము, శక్తి, కృప, బలం అనుగ్రహిస్తామని ప్రార్థిస్తున్నాం. నాయన ఈ సమయంలో ప్రత్యేకించి సహోదరుడు జోయల్ గురించి ప్రభా, వారి సహోదరు గురించి ప్రార్థిస్తున్నాం. నాయన మరి సహోదరి ప్రభా దుబాయ్ ఎయిర్పోర్ట్ లో ఉన్నారు ప్రభా, ఫ్లైట్ క్యాన్సిల్ కావడం వల్ల జ్ఞాపకం చేసుకునండి ప్రభా, సురక్షితంగా ప్రభా, మరి సహోదరి ప్రభా తను వెళ్లాల్సినటువంటి గమ్యస్థానం చేరుకున్నటకు మీరే కృప చూపిస్తారమని ప్రార్థిస్తున్నాం. ఆయన మెట్టుకు ప్రభా ఈ కార్యక్రమంలో ప్రభా పాల్పొందిన ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాం. నాయన వారి వారి అవసరతలు ప్రభా, ఇంకా ఎవరైతే చెప్పలేకపోయి ఉంటున్నారో వారి అవసరతలు అన్నిటి విషయాల్లో ప్రభా మీరే చాలిన దేవుడుగా ఉండి ప్రభా వారి అక్కర్ల అవసరాలన్నీ తీర్చి ప్రభా మీ మెండైన ఆశీర్వాదాలు, దీవెనలు ప్రభా వారి మీద కుమ్మరించి ఈ దినమంతటినీ ప్రభా విశ్వాస యాత్రలో నడుచుకుంటూ కావాల్సినటువంటి కృప ప్రభా మా అందరికి దయచేయి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఆయన మరొకసారి సమస్త మహిమ గంతా ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.
అందరూ కలిసి చెప్దాము. నా ప్రాణమా యెహోవాను సన్నదించుము, అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామను సన్నదించుము. నా ప్రాణమా యెహోవాను సన్నదించుము, ఆయన చేసిన ఉపకారము దేనిని మరొక. ఆమె మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానము మనందరితోనూ, ప్రత్యేకంగా ఈ రోజు ప్రార్థన చేయమని ఉంటపోయినటువంటి ప్రతి ఒక్కరితోనూ ఇప్పుడు ఎల్లప్పుడు నిలిచిండును గాక. ఆమె ఆమేన్. ఆమె థ్యాంక్ యూ.